శ్రీ గురుభ్యో నమః. తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి సుందరకాండ చూస్తున్నాము. అమ్మ, ఇవి శ్రీ రఘువరుని పలుకులు. ఓ సీత, నీ విరహ కారణమున నా గోచరాచరములన్నీను ప్రతికూలములై ఒప్పుచున్నాయి. వృక్షములలే లేత కిసలయములు కూడా నిప్పు కణికలవుతున్నాయి. రాత్రులు కాళరాత్రులు అవుతున్నాయి. చంద్రుడు సూర్యుని వలె తపింపచేస్తున్నాడు. కలువవనములు ఈటల వలె బాధిస్తున్నాయి. మేఘములు మరుగుతున్న తైలమును వర్షించుచున్నట్లుగా ఉన్నాయి. నా హితకారులను నన్ను బాధిస్తున్నారు. హీతల మంద సుగంధ పవనాలు పాముల బుసల వలె భయంకరములై తాపకారకములవుతున్నాయి. ఇతరులతో చెప్పుకొనడం వలన దుఃఖం కొంచెం ఉపశమిస్తుంది. కానీ ఎవరితో చెప్పుకోగలను? దీన్ని ఎవరని అర్థం చేసుకోగలుగుతారు? ప్రియ, మన ప్రేమతత్వము నా మనసుకే తెలియను, కానీ ఆ మనసు నీ వద్దనే ఉన్నదే. ఇది ఏ నా ప్రేమ సారము అని ఎరుంగుము. అమ్మ, ఇది ఏ ప్రభు యొక్క సందేశము. ఏ మాటలు వినగానే సీతమ్మ ప్రేమ కులితి తన శరీర స్పృహని కోల్పోయింది. హనుమంతుడిలా పలుకుతున్నారు: మాత, మనస్సును చిక్కబట్టుకోండి. సేవకులకు సుఖప్రదాతయగు శ్రీరామచంద్రుని స్మరించండి. స్వామి మహిమను ధ్యానించండి. కలవరపాటును త్యజించండి. నిశిచర నికర పతంగ సమా రఘుపతి బాణ కృసాను జననీ హృదయాధీరధరు జరే నిశాచర జాను. ఈ రాక్షస సమూహాలు శలభములతో సమానాలు. శ్రీరాముని బాణాగ్నికి అవి ఆహుతి కాగలవు. తల్లి, ధైర్యాన్ని వహింపు. ఈ రాక్షసులు నశించినారని ఏ భావించు. జౌ రఘుబీర హోతి సుతి పాయి करते नहीं विलंबु रघुराई राम बान रवि हुए जानकी तम बरूद कहाँ जातु धान की अब ही मातु मैं जाऊ लवाई प्रभु आय सुनहि राम दोहाई कछुक दिवस जननी धरु धीरा कपिह सहित अह ही रघुवीरा निशिचर मारी तो ही लई जय हही तिहुपुर नारदादि जसु गई हही है सुत कपि सब तुम ही समाना जातु धान अति भट बलवाना मोरे हृदय परम संदेहा सुनि कपि प्रगट किन्हि निज देहा कनक भूधरा कार शरीरा समर भयंकर अति बलवीरा सीतामन भरोसा तब भयवु पुनिल गुरूप पवन सुतलयवु. శ్రీరామచంద్రుడు మీ సమాచారాన్ని ఎరిగి ఉండినట్లయితే వారు ఏమాత్రము ఆలస్యం చేసి ఉండేవారు కాదు. ఓ సీతమ్మ తల్లి, శ్రీరాముని బాణములనిడి సూర్యుని కిరణాల దాటికి ఈ రాక్షస సేనానిడి చీకటి నిలువగలుగుతుందా? మాత, నేనే మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకొని పోయి ఉండేవాడను, కానీ అందులకు ప్రభు యొక్క ఆజ్ఞ లేదు. ఇది ముమ్మాటికి నిజము. జనని, కొన్ని దినముల వరకు ఓపిక పట్టండి. ప్రభువు వానలతో కూడి త్వరలో ఇక్కడికి రాగలుగుతారు. రాక్షసులను సంహరించి మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళగలుగుతారు. నారదాది మహర్షులు ముల్లోకాలలో ఆయన కీర్తిని గానం చేస్తారు. ఏ మాటల్ని విని సీతాదేవిలా పలుకుతోంది: కుమార, వానరులందరూ నీవలే చిన్నవారై ఉంటారు కదా. రాక్షసులు మిగిలిన బలవంతులు, యోధులు. అందుకే నాకు మిక్కిలి సంశయం కలుగుతోంది. ఇది వినగానే హనుమంతుడు తన శరీరాన్ని పెంచారు. అది బంగారు వన్నె కలిగి మేరు పర్వత సమానంగా ఉన్నది. మహాబలిష్ఠయ్యై పరాక్రమ శోభితయ్యై అది వీర భయంకరమై ఒప్పుతూ ఉన్నది. సీతాదేవి మనస్సు కుదుట పడింది, విశ్వాసము బలపడింది. హనుమంతుడు మరలా లఘురూపాన్ని ధరించారు. సును మాతా శాఖా మృగా నహి బల బుద్ధి బిసానా ప్రభు ప్రతాపతే గరుడహి కాయి పరమ లఘువ్యాల. జనని, వినుడు. వానర్లకు ఎక్కువగా బుద్ధి బలములు ఉండవు, కానీ ప్రభు మహిమ వలన చిన్న పాము కూడా గరుడిని తినివేయగలదు. అంటే మిక్కిలి దుర్బలుడు కూడా గొప్ప బలవంతుని చంపివేయగలుగుతాడు. मन संतोष सुनत कपिबानी भगति प्रताप तेज बलसानी आशीष दीन्हि राम प्रिय जाना
होहु तात बलाशील निधान, अजर अमर गुण निधि सुत होहु, करहु बहुत रघुनायक जोहु, करहु कृपा प्रभु अस सुनिकान, निर्भर प्रेम मगन हनुमान, बर बार नायसी पद सीसा, बोला बचन जोरी कर गीसा, अब कृतकृच भयउ मई माता, आशीष तव अमोघ विख्याता, सुनहु मातु मोहि अतिशय भूखा, लागी देखि सुंदर फल रूखा, सुनु सुत करहि बिपिन रखवारी, परम सुभट रजनीचर भारी, तिनकर भय माता मोहि नाही, जो तुम सुख मानहु मन माही. భక్తి ప్రతాపము తేజస్సు బలములతో కూడిన హనుమంతుని మాటలకు సీతాదేవి మనస్సు మిక్కిలి సంతసించింది. ఆంజనేయుడు శ్రీరామునకు అత్యంత ప్రీతిపాత్రుడని తెలుసుకొని సీతాదేవి, కుమార, నీవు బలశీలకు నిధివి అవుతావు అని ఆశీర్వదించింది. నాయన, నీవు జరావరణాలు లేనివాడవై సద్గుణ కనివి అవుతావుగాక. శ్రీ రఘునాథునకు అత్యంత ప్రేమ పాత్రుడవు కాగలుగుతావు. ప్రభువు నీపై కృపజూపు కాక. ఈ మాటలు వినగానే మారుతి పూర్తిగా భక్తి వరసుడయ్యాడు. సీతాదేవికి మాటి మాటికి ప్రణమిల్లి అంజలి ఘటించి ఇలా పలుకుతున్నాడు. తల్లి, నేనిప్పుడు సఫల మనోరథుడనయ్యాను. మీ ఆశీర్వాదము అమోఘము. ఇది జగమెరిగిన సత్యము. అమ్మ, ఈ మధుర ఫల వృక్షాన్ని చూడడంతో నాకు మిక్కిలి ఆకలిగా ఉన్నది. సీతాదేవి పలుకుతోంది. నాయన, బలిష్ఠులైన రాక్షస యోధులు ఈ వనాన్ని రక్షిస్తున్నారు. పిమ్మట హనుమంతుడు, జనని, మీరు మన ప్రసంత కలిగి ఉన్నచో నాకే రాక్షసుల వల్ల భయము ఏమాత్రము లేదు అని వచించారు. దేకి బుద్ధి బల నిపుణ కపి కహెవు జానకి जाहु, रघुपति चरना हृदय धरी, तात మధుర ఫల ఖాహు. హనుమంతుడు బుద్ధిబల వరిష్ఠుడని గ్రహించి జానకీదేవిలా పలుకుతోంది. నాయన, వెళ్ళుము. శ్రీరామచంద్రుని చరణాలయందు నీ మనస్సును లగ్నమునొచ్చి ఈ మధుర ఫలములను ఆరగింపుము. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.